ఎస్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మీ ముందుకు రావడానికి కారణము నిన్నటి దినము ఆర్ఆర్బి 9th నోటిఫికేషను ఐబీపీఎస్ నిన్నటి దినం రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఇప్పటికే మీరు చూసే ఉంటారు. ఈ నోటిఫికేషన్స్ తాలూకు క్లరికల్ వేకెన్సీస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నందు 170 ఖాళీలకు క్లరికల్ వేకెన్సీకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి మనకు వేకెన్సీస్ పొజిషన్ ఇంకా నాట్ ఎట్ రిపోర్టెడ్, అంటే వేకెన్సీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయన్న. తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి 413 ఖాళీలకు క్లరికల్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈసారి తమిళనాడులో 304 క్లరికల్ ఖాళీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో సుమారుగా 2109 క్లరికల్ ఖాళీలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ నందు 490 క్లరికల్ ఖాళీలు ఉన్నాయి. గుజరాత్ 293, ఛత్తీస్గఢ్ 84, హర్యానా 170, మహారాష్ట్ర 224 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నవి మాత్రమే నేను మీకు చెప్తా ఉన్నాను. ఏ రాష్ట్రానికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలనుకున్నటువంటిది ఇది క్యాండిడేట్స్ డిసైడ్ చేసుకోవాల్సినటువంటి విషయము. అయితే క్యాండిడేట్స్ డిసైడ్ చేసుకోవడంతో పాటు ఇన్స్టిట్యూట్ పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి హిందీ అనర్గళంగా రాయడం, చదవడం, మాట్లాడడం బాగా వచ్చినటువంటి ముఖ్యంగా జెంట్స్ అబ్బాయిలు ఉత్తరప్రదేశ్లో 2109 ఖాళీలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 490 ఖాళీలు ఉన్నాయి. అట్లాగే హర్యానాలో 170 ఖాళీలు ఉన్నాయి. అంటే హిందీ వచ్చినటువంటి పిల్లలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 84 ఖాళీలు ఉన్నాయి. హర్యానా 170 ఖాళీలకు వెళ్ళొచ్చు. మహారాష్ట్రకి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా మరాఠీ వచ్చి ఉండాలి. గుజరాత్కి వెళ్ళాలంటే గుజరాతీ లాంగ్వేజీ వచ్చి ఉండాలి. తమిళనాడుకు 304 ఖాళీలు ఉన్నాయి. ఒకే ఒక గ్రామీణ బ్యాంక్ ఉన్నప్పటికీ 304 ఖాళీలు ఉన్నాయి. తమిళ్ వచ్చినటువంటి పిల్లలు, ముఖ్యంగా చిత్తూరు బార్డర్లో ఉన్నటువంటి పిల్లలు, అనంతపూర్ బార్డర్లో ఉన్నటువంటి పిల్లలు, కొంతమంది నెల్లూరు బార్డర్లో ఉన్నటువంటి పిల్లలకు తమిళ్ బాగా రాయడం, చదవడం, మాట్లాడవచ్చు. కాబట్టి వాళ్ళు కూడా ఈ తమిళనాడు గ్రామ బ్యాంకులో క్లరికల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం అనేటువంటిది మంచిది. దెన్ నెక్స్ట్ పీఓస్కు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇప్పుడు మనం చూద్దాము. పీఓస్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ 3 బ్యాంకులకు గాను 165 వేకెన్సీస్ ఉన్నట్లుగా నోటిఫై చేశారు. అయితే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి పీఓ ఇంకా నాట్ ఎట్ రిపోర్టెడ్. తెలంగాణ వరకు ఉన్నటువంటి 2 గ్రామీణ బ్యాంకులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంకులో 164 ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తమిళనాడులో ఉన్నటువంటి ఒకే ఒక తమిళ్ గ్రామ బ్యాంకులో 74 పీఓ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో మనకు బరోడా యూపీ గ్రామీణ బ్యాంక్, ఆర్యావత్ గ్రామీణ బ్యాంక్, ప్రథమ గ్రామీణ బ్యాంక్ అని 3 గ్రామీణ బ్యాంకులు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఈ సంవత్సరము 1787 ఖాళీలకు పీఓ వేకెన్సీస్కు నోటిఫికేషన్ ఇచ్చారు. చక్కటి అవకాశం. మధ్యప్రదేశ్లో 238 పీఓస్ ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో 104 ఉన్నాయి. అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలలో మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 3 గ్రామీణ బ్యాంకులకు, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి 2 గ్రామీణ బ్యాంకులకు, ఛత్తీస్గఢ్లో ఉన్న ఒక గ్రామీణ బ్యాంక్ కలిపి సుమారుగా మనకు 2000 పీఓ వేకెన్సీస్ ఉన్నాయి. ఇది చాలా గొప్ప అవకాశం. కాబట్టి హిందీ అనర్గళంగా రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చినటువంటి పిల్లలు, ముఖ్యంగా జెంట్స్, మీరు ఉత్తరప్రదేశ్కి కానీ, మధ్యప్రదేశ్కి కానీ, ఛత్తీస్గఢ్ కానీ పోయి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇకపోతే అమ్మాయిలు మేము కూడా ఎందుకు పోకూడదు, అమ్మాయిలు పోకూడదు అనేది కాదమ్మా, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి మీరు
ఇది మీరు డిస్కస్ చేసుకొని మీ ఫ్యామిలీస్తో మీరు కూడా పోయి రాసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇక హర్యానాలో కూడా 54 ఖాళీలు ఉన్నాయి. ఇది కూడా హిందీ వచ్చిన వాళ్ళు హర్యానాలో కూడా అప్పేర్ కావచ్చు. మహారాష్ట్రలో 62 పీఓ ఖాళీలు ఉన్నాయి. అక్కడ 2 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. మహారాష్ట్ర గ్రామీణ బ్యాంక్ ఒకటి, విదర్భ గ్రామీణ బ్యాంక్ ఒకటి. విదర్భ గ్రామీణ బ్యాంక్ ఇంకా వేకెన్సీస్ నాట్ ఎట్ రిపోర్టెడ్, ఇప్పటికి 62 ఖాళీలు ఉన్నాయి. మరాఠీ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గుజరాత్లో 250 ఖాళీలు ఉన్నాయి. గుజరాతీ వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది సిటీలో ట్విన్ సిటీస్లో ఉంటారు. అట్లాగే తెలంగాణ పిల్లలు కొంతమంది గుజరాతీ వచ్చి ఉంటుంది, వాళ్ళు కూడా ఈ డెసిషన్ తీసుకోవచ్చు. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలన్నా, ఆల్ దీస్ వేకెన్సీస్ ఆర్ విత్ ఇన్ అవర్ కంట్రీ. మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో త్రివిధ దళాలలో త్రూఅవుట్ ద కంట్రీ పోయి బార్డర్లో వర్క్ చేస్తున్నారు. మరి మనం బ్యాంకులలో పనిచేయడానికి అంత బాధపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇది మన ఇండియాలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులు, ముఖ్యంగా గ్రామీణ బ్యాంకుల్లో పనిచేయడం అంటే గ్రామీణులకు సేవ్ చేయడమే, సర్వీస్ ఇవ్వడమే. ఇది చక్కటి అవకాశం. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా పోయి రాసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ నాన్న, దెన్ 2019-2020 కంపారిజన్. ఇది ఎక్కువగా నాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయి. నేను నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి సుమారుగా 100 కాల్స్ వస్తూ ఉన్నాయి. ఏంటి 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 యాక్చువల్ ఫ్యాక్ట్ ఆలోచిద్దాం నాన్న. క్లరికల్ వేకెన్సీస్కి సంబంధించి 2019-2020లో ఇక్కడ ఒక టేబుల్ ద్వారా మా టెక్నికల్ స్టాఫ్ ప్రొజెక్ట్ చేశారు. దీన్ని మీరు బాగా గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు 3 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. 2019లో క్లర్క్స్కు 224 వేకెన్సీస్కు నోటిఫికేషన్ ఇచ్చారు. 2020లో 170 ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్కి ఇంకా రిపోర్ట్ చేయలేదు. ఇది పెద్ద బ్యాంకి, తప్పనిసరిగా లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువనే ఉన్నాయి. తెలంగాణకి వెళ్తే తెలంగాణలో మనకు 2 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఒకటి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంక్. లాస్ట్ ఇయర్ క్లరికల్కు 241 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఈ ఇయర్ 413, ఆల్మోస్ట్ డబల్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇది తెలంగాణ పిల్లలకు చక్కటి అవకాశం. తెలంగాణ పిల్లలు తెలంగాణ రాసుకోవచ్చు. ఆంధ్ర పిల్లలకు కూడా తప్పనిసరిగా 170 కాదునైనా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి తప్పనిసరిగా మంచి వేకెన్సీస్ ఉంటాయి. తప్పనిసరిగా 230-240 వరకు ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఆంధ్రప్రదేశ్లో రాసుకోవచ్చు, తెలంగాణ పిల్లలు తెలంగాణలో రాసుకోవచ్చు. దెన్ తమిళనాడులో ఉన్నటువంటి ఒకే ఒక గ్రామీణ బ్యాంక్ తమిళ్ గ్రామ బ్యాంక్. ఇందులో లాస్ట్ ఇయర్ 201 ఖాళీకి క్లరికల్ నోటిఫికేషన్ ఇస్తే ఈ సంవత్సరము 304 క్లరికల్ వేకెన్సీస్ ఉన్నాయి. అంటే నెల్లూరు, కావలి, తిరుపతి, చిత్తూరు, అనంతపూర్ బార్డర్ పీపుల్ కొంతమంది, అట్లాగే ఈ బార్డర్లో ఉన్నటువంటి రాయవేలూరు, తెలుగు, తమిళ్ వచ్చిన పిల్లలు కూడా ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. 304 క్లరికల్ ఖాళీలు ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్, ఇప్పుడే అనుకున్నాం, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 3 గ్రామీణ బ్యాంకులు, దట్ ఈజ్ బరోడా యూపీ గ్రామీణ బ్యాంక్ ఒకటి, ఆర్యావర్త్ గ్రామీణ బ్యాంక్ ఒకటి, అట్లాగే ప్రథమ గ్రామీణ బ్యాంక్. ఈ 3 గ్రామీణ బ్యాంకుల్లో లాస్ట్ ఇయర్ 326 ఖాళీలు మాత్రమే క్లరికల్ వేకెన్సీస్ ఉంటే ఈ సంవత్సరము 2109 క్లరికల్ వేకెన్సీస్ ఉన్నాయి. చాలా ఖాళీలు ఉన్నాయి నాయన. కాబట్టి హిందీ అనర్గళంగా రాయడం, చదవడం, మాట్లాడడం బాగా వచ్చినటువంటి ముఖ్యంగా అబ్బాయిలు బెటర్ టు మూవ్ టు ఉత్తరప్రదేశ్ ఆర్ మధ్యప్రదేశ్ ఆర్ హర్యానా. ఇది బెస్ట్, మంచి అవకాశము. మీరు వేకెన్సీస్ పొజిషన్ చూసుకొని అప్లై చేసుకోండి. అదేదో నేను ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అక్కడికి పంపిస్తున్నాను అన్నటువంటి చెడు ఉద్దేశం మీరు పెట్టుకోవద్దు. ఎక్కడ వేకెన్సీస్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి. ఆ సిచ్యువేషన్ మనం గ్రాప్ చేసుకోవాలి. అది కాంపిటీటర్ యొక్క ముఖ్యమైనటువంటి క్యారెక్టర్. దెన్ మధ్యప్రదేశ్లో లాస్ట్ ఇయర్ 474, మనకు మధ్యప్రదేశ్లో 2 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. మధ్యప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఒకటి, మధ్యాంచల్ గ్రామీణ బ్యాంక్ ఒకటి. ఇందులో 474 క్లరికల్ ఖాళీలు లాస్ట్ నోటిఫికేషన్లు ఉంటే ఈ ఇయర్ 490 ఖాళీలు ఉన్నాయి. అట్లాగే మరాఠీ వచ్చిన వారికి లాస్ట్ ఇయర్ మహారాష్ట్రలో 2 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఒక గ్రామీణ బ్యాంక్కి
నోటిఫై చేసింది, ఇంకొక గ్రామీణ బ్యాంక్కి నాట్ ఎట్ రిపోర్టెడ్. విదర్భ గ్రామీణ బ్యాంక్ రిపోర్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ 245 lakhs ఉన్నాయి, ఈ ఇయర్ 224, ఈ ఇయర్ కూడా పెరుగుతాయి. ఇక ఎటొచ్చి కర్ణాటక. మనకు కర్ణాటకలో లాస్ట్ ఇయర్ క్లరికల్ వేకెన్సీస్ 269 ఉన్నాయి, 2 గ్రామీణ బ్యాంకులు, కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్. ఈ ఇయర్ అన్ఫార్చునేట్ వాళ్ళు ఇంతవరకు రిపోర్ట్ చేయలేదు, 0. దీని మీద క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీని మీద ఇక పైన వేకెన్సీస్ ఈ ఇయర్కు ఉండవు. కాబట్టి కర్ణాటకకు అప్లై చేసుకోవడానికి వీలు లేదు. కాబట్టి కర్ణాటక పిల్లలు కూడా మీరు ఇతర రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. గతంలో తెలుగు రాష్ట్రాల పిల్లలు కర్ణాటక వెళ్ళి రాసుకున్నట్లే ఇప్పుడు కర్ణాటక పిల్లలు కూడా తెలుగు రాష్ట్రాలు రాసుకోవచ్చు. లేదా హిందీ అనర్గళంగా వచ్చిన వాళ్ళు బెటర్ టు మూవ్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఆర్ హర్యానా. లేదు తమిళ్, కొంత బార్డర్లో ఉన్నటువంటి కర్ణాటక పిల్లలకు తమిళ్ బాగా వచ్చినట్లయితే బెటర్ టు గో ఫర్ తమిళనాడు. ఇందులో ఏమాత్రము సంశయం పెట్టుకోవద్దు. ఊరికే అది మీ ఇష్టం, పోతే పోవచ్చు ఇలా చెప్పను. లీడర్ అనేవాడు ఒకే మాట చెప్పాలి, ఒక డెసిషన్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు ఫైట్ టిల్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ది సక్సెస్. దెన్ పీఓస్ 2019-2020 కంపారిజన్. పీఓస్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో మనకు ఉన్నటువంటి 3 గ్రామీణ బ్యాంక్స్లో లాస్ట్ ఇయర్ 165 పీఓస్కి ఇచ్చారు. ఈ ఇయర్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రిపోర్ట్ చేయకపోయినప్పటికీ 165 పీఓస్ ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రిపోర్ట్ చేస్తుంది, కనీసం 100 ఖాళీలు ఉంటాయి, అంటే 265 ఖాళీలు. అంటే ఆంధ్ర పిల్లలు ఎక్కడికి పోకుండా బాగా ఆంధ్రప్రదేశ్లోనే కుస్తీ పట్టచ్చు అని అర్థం. దెన్ తెలంగాణలో మనకు ఉన్నటువంటి 2 గ్రామీణ బ్యాంకులో లాస్ట్ ఇయర్ పీఓస్ 125 ఖాళీలకు నోటిఫికేషన్ ఇస్తే ఈ ఇయర్ 124, అంటే ఒక్క వేకెన్సీ మాత్రమే తగ్గింది. ఇక తమిళనాడులో లాస్ట్ ఇయర్ పీఓ వేకెన్సీస్ 99 ఉంటే ఈ సంవత్సరము 74 ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్కి వచ్చినట్లయితే క్లరికల్తో పాటు పీఓస్ కూడా భయంకరంగా పెరిగాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 3 గ్రామీణ బ్యాంక్స్లో పీఓస్ లాస్ట్ ఇయర్ 360 వేకెన్సీస్కు డిక్లేర్ చేస్తే ఈ ఇయర్ 1787. ఎటు చూసినా ఉత్తరప్రదేశ్లో ఈసారి వేకెన్సీ చాలా భయంకరంగా ఉన్నాయి. మెగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రీలో ఉన్నటువంటి లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1000, 1500, 2000 పీఓ వేకెన్సీస్ ఇస్తున్నటువంటి సందర్భంలో ఒక గ్రామీణ బ్యాంక్, ఒక స్టేట్లో 3 గ్రామీణ బ్యాంకులు కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈక్వల్గా పీఓ నోటిఫికేషన్స్ ఇస్తున్నాయి. ఇది గొప్ప అవకాశము, స్టూడెంట్స్ దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. దెన్ మధ్యప్రదేశ్లో లాస్ట్ ఇయర్ పీఓ 2 గ్రామీణ బ్యాంకుల్లో 230 ఉన్నాయి, ఈ ఇయర్ 238 వేకెన్సీ ఏం తగ్గలేదు, ఇంకా 8 పెరిగాయి. మహారాష్ట్రలో 2 గ్రామీణ బ్యాంకులో విదర్భ గ్రామీణ బ్యాంక్ ఇంకా రిపోర్ట్ చేయలేదు. రిపోర్ట్ చేసేంత వరకు లాస్ట్ ఇయర్ 134 ఉన్నాయి, ఈ ఇయర్ ఇప్పటికీ 62 ఉన్నాయి. ఇంకో గ్రామీణ బ్యాంక్ నుంచి వేకెన్సీస్ రావాలి. ఇక కర్ణాటక వస్తే లాస్ట్ ఇయర్ కర్ణాటకలో మనకు 2 గ్రామీణ బ్యాంకులో 349 ఖాళీలు ఉన్నాయి, ఈ ఇయర్ 0. కాబట్టి ఈ ఇయర్ కర్ణాటకలో మనకు క్లరికల్ వేకెన్సీస్, పీఓ వేకెన్సీస్ లేవు. కర్ణాటక పిల్లలు కూడా ఇటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ లేదా తమిళ్ వచ్చిండే అటు మహారాష్ట్ర, తమిళ్ వచ్చిండే తమిళనాడుకు కానీ, లేదా మరాఠీ వచ్చిండే మహారాష్ట్రకు కానీ, గుజరాతీ వచ్చిండే గుజరాత్కి కానీ, హిందీ వచ్చినట్లయితే ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాకి కానీ వెళ్ళి ఎగ్జామ్స్ రాసుకోవాలి. ఇందులో ఏమాత్రం దాచుకునేది లేదు, జంకవలసిన అవసరం లేదు. ఇది మీరు తీసుకోవాల్సినటువంటి డెసిషన్. యాజ్ ఎ లీడర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ నేను గురు రాఘవేంద్ర స్టూడెంట్స్కు ఆథరైజ్డ్గా చెప్తున్నటువంటి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇక ఆన్లైన్ ఎగ్జామ్స్, ఆఫ్లైన్ ఎగ్జామ్స్. నేను ఒక్క విషయం మీకు పలుమార్లు వీడియోస్ ద్వారా చెప్పాను. మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినా ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాసినా ఫస్ట్ యూ మస్ట్ హ్యావ్ ది ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామ్. ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామ్లో పెన్ అండ్ పేపర్ మోడ్లో మీరు కూర్చొని శ్రద్ధగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎగ్జాంపుల్గా ఒకవేళ మానిటర్ మీద పేపర్లో ఒక ఎగ్జామ్ పేపర్ రాస్తున్నారు. ఇప్పుడు ఆర్ఆర్బి క్లరికల్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ రాస్తున్నారు. 40 కాంపోనెంట్స్, మనకు 40 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ 40, రీజనింగ్ 40 కాంపోనెంట్స్ ఉంటాయి, క్వాంట్ 40 కాంపోనెంట్స్ ఉంటాయి. టోటల్ 45 నిమిషాల్లో మీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాలి.
మరి అక్కడ మానిటర్ మీద చూస్తూనే నువ్వు చేయలేవు కదా. యూ హ్యావ్ టు యూజ్ ది పెన్ అండ్ పేపర్. కాబట్టి పెన్ అండ్ పేపర్ మోడ్లో ప్రాక్టీస్ బాగా చేయండి. ఈ పిచ్చి పట్టిపోయింది మీకు. ఏంది స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడము, ల్యాప్టాప్ పెట్టుకోవడము, డెస్క్టాప్ పెట్టుకోవడము, సిస్టమ్ మీద కూర్చోవడము, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు. వద్దు. ఇల్యూజన్ డోంట్ వర్క్ హియర్. యూ హ్యావ్ టు వర్క్ విత్ పెన్ అండ్ పేపర్ మోడ్. సో ఎనీహౌ, ఇప్పుడు మార్చి 19th లాక్డౌన్ తర్వాత అప్పటి నుంచి ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్స్ పెడుతూనే ఉన్నాం. అంతకుముందు కూడా యాప్లో కొన్ని వందల పేపర్లు అప్లోడ్ చేసి పెట్టాం విత్ ఎక్స్ప్లెనేషన్తో. కాబట్టి ఇన్స్టిట్యూట్లో చేరినటువంటి పిల్లలకు యాప్లో కొన్ని వందల పేపర్లు ఆన్లైన్ మోడ్లో ప్రాక్టీస్కు వచ్చినాయి. అంతేకాదు వాటికి ఎక్స్ప్లెనేషన్గా వివరంగా అందులో పొందపరచడం జరిగింది. ఇప్పుడు అవైలబుల్ ఎగ్జామ్స్ ఇన్ ఆన్లైన్ మోడ్ అప్ టు July 15, 2020. నిన్న వచ్చినటువంటి రిక్రూట్మెంట్ను బేస్ చేసుకొని July 15, 2020 వరకు మీకు ఆర్ఆర్బి క్లర్క్స్ ప్రిలిమ్స్ కంప్లీట్గా 20 పేపర్లు ఉన్నాయి. పిఓస్ 20 పేపర్లు ఉన్నాయి. ఎస్బీఐ క్లర్క్స్కు మార్చి 19th లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు 100 పేపర్సు ఆన్లైన్లో యాప్లో ఉంచడం జరిగింది. మీరు అవన్నీ ప్రాక్టీసు చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకోవడానికి మీరు ల్యాప్టాప్ అయినా వాడుకోవచ్చు, స్మార్ట్ ఫోన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దెన్ సిస్టంలో కూడా చేసుకోవచ్చా? సిస్టంలో కూడా చేసుకోవచ్చు. దెన్ ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏంటి? జూలై ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు మీరు ఆర్ఆర్బి క్లర్క్స్ పిఓస్కు అప్లై చేసుకోవాలి. కాబట్టి అందుకనే July 16 నుంచి ఇంకొక ప్యాకేజ్ పెట్టాం. ఇది కూడా ఏది ఆర్ఆర్బి క్లర్క్స్ ప్రిలిమ్స్ 40 పేపర్స్, ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ 40 పేపర్స్, పైన తెలిపిన పేపర్స్ కాకుండా ఆర్ఆర్బి పిఓ మెయిన్స్కు 20 పేపర్స్, ఆర్ఆర్బి క్లర్కిల్ మెయిన్స్కు 20 పేపర్స్, ఎస్బీఐ క్లర్కిల్ మెయిన్స్కు 20 పేపర్స్. పేపర్లకు కొలత లేదు నాన్న, మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు టైంను పూర్తిగా కేటాయించి పక్క వాళ్ళతో మాట్లాడుకోకుండా స్మార్ట్ ఫోన్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ సిస్టమ్ ముందు కానీ కూర్చొని టైం అల్లకేట్ చేసుకొని మీరు ప్రిలిమ్స్ అయితే మరి 45 minutes టైంలో మీరు 40 + 40 80 కాంపోనెంట్స్ రీజనింగ్ క్వాంట్ ఫినిష్ చేయాలి. మరి అట్లాగే మనము మెయిన్స్కి వచ్చినట్లయితే మెయిన్ పేపర్ అంతా కూడా ఓపిక కూర్చొని రీజనింగ్, క్వాంట్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ కంప్లీట్గా పేపర్ అంతా చేయాలి. ఒక కాంపోనెంట్ చేసి లేచిపోయేసి మళ్ళీ కూర్చొని చేయడం, ఇలాంటి పనులు చేయకూడదు. అలా చేసుకున్నట్లయితే బోలెడు పేపర్లు పెట్టారు యాప్లో, అవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ యాప్లో ఎంటర్ అయిన వాళ్ళు, అంటే ఇన్స్టిట్యూట్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు ఈ ఫెసిలిటీ ఉంటుంది. కొత్త వారు ఈ యొక్క ఫెసిలిటీ తీసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్. ఇక్కడ మేము ఆఫ్లైన్ ఎగ్జామ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. వీ కండక్ట్ డైలీ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఇన్ అడిషన్ టు ఆన్లైన్ ఎగ్జామ్స్. మరి ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇండియాలో ఏ కోచింగ్ సెంటర్కు లేనటువంటి ఆడిటోరియంస్ నంద్యాల గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్లో ఉన్నాయని చెప్పడానికి నేను ఏమాత్రము జంకను. ఈ ఆర్గనైజేషన్ 5 ఎకరాలలో ఉంది. ఆడిటోరియంస్ 3 ఎకరాలలో ఉన్నాయి. ఈ ఆడిటోరియంస్లో ఇప్పుడున్నటువంటి ఎస్ఎంఎస్ గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారము ఏంటి, శానిటైజేషన్, మాస్క్ వేరింగ్, డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక్కొక్క వ్యక్తికి మధ్యన 3 అడుగులు డిస్టెన్స్ ఇచ్చి 5,000 మందిని కూర్చోబెట్టి ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసే ఆడిటోరియంస్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరము లేదు. మరి 2019లో వీ కండక్టెడ్ 600 ఎగ్జామ్స్. ఇయర్లీ 365 days వస్తే అందులో 48 సండే హాలిడేస్, కొన్ని ఫెస్టివల్స్ తీసేస్తే 600 ఎగ్జామ్స్, అంటే 300 రోజుల పాటు 600 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో 2019లో ఆ 600 ఎగ్జామ్స్లో కంప్లీట్ పేపర్స్ ఆర్ఆర్బి క్లరికల్ పిఓ ప్రిలిమ్స్ పేపర్స్, ఆర్ఆర్బి క్లరికల్ పిఓ మెయిన్స్ పేపర్స్, ఐబీపీఎస్ క్లరికల్ పిఓ ప్రిలిమ్స్ పేపర్స్, ఐబీపీఎస్ క్లరికల్ పిఓ మెయిన్స్ పేపర్స్, ఎస్బీఐ క్లరికల్ పిఓ ప్రిలిమ్స్ పేపర్స్, ఎస్బీఐ క్లరికల్ పిఓ మెయిన్స్ పేపర్స్. ప్రతిరోజు ఆ పేపర్లతో పాటు ఎస్ఎస్సి సిజిఎల్ ఒక పేపర్ ప్రిలిమ్స్, అట్లా టైర్ 1, అట్లాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఒకరోజు, అట్లాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఒకరోజు, అట్లాగే
ఎన్టీపీసీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎన్టీపీసీ పేపర్లను కూడా అడిషనల్గా జత చేసి 300 రోజుల పాటు 2019లో 600 ఎగ్జామ్స్ ఆఫ్లైన్ మోడ్లో పెట్టాం. ఇవి ఆన్లైన్ కాకుండా ఆన్లైన్లో 100 పేపర్లు పెడుతున్నాం, ఇది ఆఫ్లైన్. దెన్ ఇప్పుడు 2020లో మొన్న లాక్డౌన్ బిఫోర్ మార్చి 19 వరకు 150 ఎగ్జామ్స్ పెట్టాం. ఈ 150 ఎగ్జామ్స్లో ఎస్బీఐ ప్రిలిమ్స్ ఉన్నాయి, ఎస్బీఐ మెయిన్స్ ఉన్నాయి, ఆర్ఆర్బి ప్రిలిమ్స్ ఉన్నాయి, ఆర్ఆర్బి క్లరికల్ ప్రిలిమ్స్, ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్, అట్లాగే ఎస్ఎస్సి పేపర్, అట్లాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఎంటీఎస్, అట్లాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఒక బుక్లెట్ లాగా డైలీ 20 to 24 పేజెస్ బుక్లెట్ ఇది ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికీ 2018, 19, 20లో మార్చి 19 వరకు జాయిన్ అయినటువంటి కొంతమంది స్టూడెంట్స్, వీళ్ళలో కొన్ని వేల మందికి జాబ్స్ వచ్చి ఉంటాయి. జాబ్స్ రాని వాళ్ళ దగ్గర సుమారుగా 1000 మెటీరియల్ ఆఫ్లైన్ మోడ్లో ఉంది. ఇది మీరు ఇంటి దగ్గర కూర్చొని చక్కగా ప్రాక్టీస్ పెన్ అండ్ పేపర్ మోడ్లో చేయాలి. దెన్ ఇకపోతే ఈ రిక్రూట్మెంట్ నిన్న ఇచ్చిన దానికి సంబంధించి ఏజీ 1/7/2020 అంటే ఈ రోజుకు ఏజీ అడిగాడు. ఇక ఆఫీస్ అసిస్టెంట్స్కి అయినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్స్ అంటే క్లర్క్స్కైనా పీఓస్కి అయినా 18 క్లర్క్స్కి అయితే 18 to 28 ఇయర్స్, పీఓస్కి అయితే 18 to 30 ఇయర్స్. ఇది క్లర్క్స్ ఆఫీసర్స్. మీరు క్లర్క్స్కి అయితే 18 years to 28 years, 18 years above 28 years బిలో ఉండాలి. అదే ఆఫీసర్స్కి అయితే 18 years above 30 years బిలో ఉండాలి. ఇక మీకు రిలాక్సేషన్ గురించి తెలుసు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఏళ్ళు రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 ఏళ్ళు రిలాక్సేషన్ ఉంటుంది. అట్లాగే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే మన రిలాక్సేషన్ వచ్చేసి 10 years రిలాక్సేషన్ ఉంటుంది, విడోయర్స్కు 9 years. ఇది కామన్ వర్తింపు అనేది ఉంటుంది. దెన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇక్కడ మీరు ఒక విషయం 21/7/2020 అంటే 21 ఈ నెల 21వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అయితే ఈ నెల 21వ తేదీకి నువ్వు డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఫైనల్ ఇయర్ అపియర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కు ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ పెట్టలేదు, కొన్ని కాదు ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ పెట్టలేదు. మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రాలో పెట్టలేదు, తెలంగాణ పెట్టలేదు, కర్ణాటకలో కూడా ఎగ్జామ్స్ ఇంకా కండక్ట్ చేయలేదు. అయితే మన 2 రాష్ట్రాలలో బీటెక్, బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ అన్నిటికీ ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎగ్జామ్ లేకుండా వైవా ద్వారా క్వాలిఫై చేయాలి అన్నటువంటి ఒక పేపర్ న్యూస్ వచ్చింది. కానీ ఇంతవరకు అది ఇంప్లిమెంటేషను కాలేదు. కాబట్టి అందుకే 21/7 అని పెట్టాడు. యాక్చువల్గా 1/7/2020 పెట్టకుండా 21/7/2020 పెట్టాడు. మరి చూడాలి ఈ 21వ తేదీ లోపల రాష్ట్ర ప్రభుత్వాలు డెసిషన్ తీసుకొని ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళందరూ పాస్ అయినట్లే అని చెప్తే మీరందరూ ఎలిజిబులే. మీరు 21వ తేదీ కూడా అప్లై చేసుకోవచ్చు. క్లర్క్స్కైనా పీఓస్కైనా ఆర్డినరీ గ్రాడ్యుయేషన్ చాలు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్, ఏజీబీఎస్సీ, అట్లాగే బయోటెక్నాలజీ, బీఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, అట్లాగే నర్సరీ, బీఎస్సీ నర్సింగ్ అందరూ కూడా దీనికి ఎలిజిబులే. అపోహలు పెట్టుకోవద్దు. ఇకపోతే లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అంటే సపోజ్ నువ్వు తమిళనాడుకి వెళ్ళి రాయాలనుకుంటే తమిళ్ వచ్చి ఉండాలి, కర్ణాటకకి వెళ్ళి రాయాలనుకుంటే కన్నడ వచ్చి ఉండాలి. కర్ణాటకలో ఈసారి ఖాళీలు లేవు కాబట్టి అవకాశం లేదు. అదే హిమాచల్ ప్రదేశ్కి కానీ ఉత్తరప్రదేశ్కి కానీ హర్యానాకి కానీ పోయి రావాలంటే ఖచ్చితంగా హిందీ వచ్చి ఉండాలి. హిందీ లాంగ్వేజ్ ఒకటి చదివి ఉంటాము, అట్లాగే చదవడం, రాయడం, మాట్లాడడం కూడా బాగా వచ్చి ఉండాలి. మహారాష్ట్ర పోయి రాయాలంటే మరాఠీ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. అదే గుజరాత్ పోయి రాయాలంటే గుజరాతీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. కాబట్టి ఇది చూసుకొని మీరు అప్లై చేసుకోవాలి. ఇక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇది డిజైరబుల్. ఈరోజు ప్రతి గ్రాడ్యుయేటు కంప్యూటర్ సబ్జెక్టుగా పాస్ అయి ఉంటారు కాబట్టి ఇది ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, అందరూ ఎలిజిబులే. దెన్ ఇక ప్రిలిమ్స్ మీకు తెలుసు. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి రీజనింగ్ అంటే న్యూమరికల్ ఎబిలిటీ, దీంట్లో ఇంగ్లీష్ ఉండదు. ప్రిలిమ్స్కు 40 కాంపోనెంట్స్ రీజనింగ్, 40 న్యూమరికల్ ఎబిలిటీ. కాంపోజిట్ టైం ఇస్తాడు, 45 minutesలో చేసుకోవాలి. తప్పు పోయినట్లయితే మీకు ఒక క్వశ్చన్కు 1/4 అంటే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 1 mark వస్తుంది.
తప్పిపోతే 0.25 అంటే 1.25 నువ్వు లూజ్ అవుతావు. ఇక ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్ కూడా ఇది కూడా అంతే. అయితే క్లరికల్కి అయితే న్యూమరికల్ ఎబిలిటీ అంటాడు, పీఓస్కి అయితే క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంటాడు. 40 + 40 80 కాంపోనెంట్స్ 45 మినిట్స్ కాంపోజిట్ టైంలో చేసుకోవాలి. దెన్ మెయిన్ ఎగ్జామినేషన్ అన్న మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా మీకు రీజనింగ్ 40 కాంపోనెంట్స్ 50 మార్క్స్, కంప్యూటర్ లాంగ్వేజ్ 40 కాంపోనెంట్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 కాంపోనెంట్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ 40 కాంపోనెంట్స్ 40 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 40 కాంపోనెంట్స్ 50 మార్క్స్. అదే క్లర్క్స్కి అయితే న్యూమరికల్ ఎబిలిటీ అంటాడు, పీఓస్కి అయితే క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంటాడు, కొంచెం స్టాండర్డ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు 4A 4B ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఒకవేళ మీరు సిబిఎస్ఈలో హిందీ సబ్జెక్ట్ అయ్యండి, మీరు హిందీలో చదివింటారు, సిబిఎస్ఈ అంతా హిందీలో చదివింటారు, హిందీ ప్రొఫిషియన్సీ బాగుంటుంది కాబట్టి మీరు ఇంగ్లీష్ బదులు మీరు అక్కడ హిందీని ఆప్ట్ చేసుకుని హిందీని ఎగ్జామ్గా రాసుకోవచ్చు. ఎక్కడ? హర్యానా, ఉత్తరప్రదేశ్, అట్లాగే మధ్యప్రదేశ్, ఈ స్టేట్స్కి వెళ్ళినప్పుడు, ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మీరు ఇంగ్లీష్ బదులుగా హిందీని ఆప్ట్ చేసుకొని రాసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ టెంటేటివ్ షెడ్యూల్ అన్నారు. ఇకపోతే యాక్చువల్గా ఈ కోవిడ్ పుణ్యమా అని చెప్పి నోటిఫికేషను యాక్చువల్ ఐబీపీఎస్ వారు జనవరిలోనే మనకు ఇవ్వడం జరుగుతుంది టైం టేబుల్. దీనికి నోటిఫికేషన్స్ ఉంటాయా ఉండవా అని చెప్పి తర్జన చేశారు. ఉంటాయనే ఉద్దేశంతోనే ఇక్కడ కూడా ఆన్లైన్ మార్చి 19th నుంచి కంటిన్యూస్గా ఆన్లైన్లో ప్రతిరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూనే వచ్చాం. ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంది. రీజనింగ్ ఒకరోజు, క్వాంట్ ఒకరోజు, ఇంగ్లీష్ ఒకరోజు, ఎస్బీఐ మెయిన్స్కు మా డైరెక్టర్ మౌరాల్ రెడ్డి గారు ప్రతిరోజు 1 hour ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా. అట్లాగే మా భాస్కర్ రెడ్డి గారు బేసిక్ అర్థమెటిక్ మీద చాప్టర్ వైజ్గా ప్రతిరోజు 1 hour క్లాస్ తీసుకుంటున్నారు. అట్లాగే మా రాజు గారు ఎస్ఎస్సి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రీ బేసిక్ వైజ్గా చాప్టర్ వైజ్గా క్లాస్ ఇస్తూ ఉన్నారు. నాకు వీలైనప్పుడు నేను కూడా ఇంగ్లీష్ బేసిక్ గ్రామర్ క్లాస్ తీసుకుంటా ఉన్నాను. అట్లాగే నేను జనరల్ అవేర్నెస్ ఈ రోజు నుంచే జనరల్ అవేర్నెస్ డైలీ 1 hour నేను కూడా జనవరి 1 నుంచి బ్యాంకింగ్ అవేర్నెస్, స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ డైలీ 1 hour నేను కూడా క్లాస్ తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. దేనికి తక్కువ లేదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడికి రావాలనుకున్నా కానీ మీకు ఏ భయం లేదు, చేరుకొని జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ సూచించినటువంటి రూల్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. ఇక్కడ వ్యాస్ట్ హాస్టల్స్ ఉన్నాయి, వ్యాస్ట్ ఆడిటోరియంస్ ఉన్నాయి. సోషల్ డిస్టెన్స్లో 2-3 అడుగుల దూరంలో కూర్చోవాలి. మాస్క్ వేర్ చేయాలి. ఎవరి శానిటైజర్ బాటిల్ వాళ్ళు తెచ్చుకొని ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కోవాలి. పెద్ద మెస్ ఉంది, దూరం పోయి కూర్చొని ఒక్కోసారి కాకుండా భోజనం చేసుకొని బుద్ధయ్యల మాదిరి హాస్టల్లో కూర్చొని ఆడిటోరియంలో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బయట తిరగకూడదు, బయట తిరిగితే ఇబ్బంది అవుతుంది. బట్ మార్కెట్ చూస్తున్నాం, ఫిష్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నారు, వందల వెళ్ళిపోతున్నారు, మాల్స్లోకి వందల వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీ ఊర్లో ఉన్న ఒకటే, మా ఊర్లో ఉన్న ఒకటే. ఎక్కడైనా మనం వీ హ్యావ్ టు లివ్ విత్ దిస్ వైరస్, వీ వోంట్ బి ఎస్కేప్డ్ ఫ్రమ్ దిస్ వైరస్, వీ హ్యావ్ టు లివ్ విత్ దిస్. కాబట్టి మనం ఎక్కడున్నా గవర్నమెంట్ సూచనల మేరకు మన ఆరోగ్యాన్ని మనం పదిలేదంగా చూసుకుంటూ 10 మందిని ఇబ్బంది పెట్టకుండా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇకపోతే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము జూలై 1 అంటే ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు లాస్ట్ డేట్ ఇచ్చాడు. కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫీజు అయితే భయంకరంగా పెట్టాడు, ఇంకా దానికి ఏమి చేయలేము. కాబట్టి ఆ ఫీజు మనము పే చేసుకోక తప్పదు. దానికి మనం మన దగ్గర వేరే ఏమీ లేదు. సో ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 175 రూపాయలు పెట్టాడు. అదే అదర్స్కి అయితే ఓబీసీ ఓసీ వారికి అయితే 850 రూపీస్ పెట్టాడు. చాలా ఎక్కువనే పెట్టాడు ఫీజు ఇది. ఇకపోతే ఎస్బీఐ క్లరికల్కి అయితే మనం మధ్యప్రదేశ్కి అప్లై చేసిన మన జిల్లాలోనే మనం రాసుకోవచ్చు. కానీ గ్రామీణ బ్యాంక్స్కు అలా లేదు. అయితే గ్రామీణ బ్యాంక్స్కి ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంటుందనుకున్నాం కానీ ఏమీ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి పోయి మీరు ఎగ్జామ్ రాసుకోవాలి. సపోజ్ నువ్వు ఛత్తీస్గఢ్లో అప్లై చేస్తే ఛత్తీస్గఢ్ పోయి ఎగ్జామ్ రాసుకోవాలి.
అదే హిమాచల్ ప్రదేశ్కి అయితే హిమాచల్ ప్రదేశ్ పోయి రాసుకోవాలి, తమిళనాడుకి అయితే తమిళనాడుకు పోయే రాసుకోవాలి. అయితే ఐబీపీఎస్ వాళ్ళు కూడా ముందుగానే యాంటిసిపేట్ చేసి ఈ ఇబ్బంది లేకుండా ఉండేందుకు మీకు ఏం చేస్తున్నారు, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్ అన్నారు. అంటే సెప్టెంబర్ 3rd వీక్లో కానీ అక్టోబర్ 1st వీక్లో కానీ మీకు ఎగ్జామ్ ఉంటుంది. అంటే వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఆగస్ట్, సెప్టెంబర్లో ఒక 10 days, అంటే దరిదాపులో 70 days టైం వస్తుంది. 70 daysకు మ్యాక్సిమం నార్మలైజ్ అవుతుంది. అప్పటికి వ్యాక్సిన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే ప్రిలిమ్స్ డిక్లేర్ అయిన తర్వాత మెయిన్స్ అక్టోబర్ నవంబర్ అన్నారు. అంటే అక్టోబర్ 3rd వీక్ కానీ నవంబర్ 1st వీక్లో కానీ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. తొందరలోనే ఐబీపీఎస్ క్లరికల్ పీఓ, క్లరికల్ ఐబీపీఎస్ క్లర్క్స్, ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్స్ కూడా యథావిధిగా టైం టేబుల్ ప్రకారం వస్తాయి. ఎస్బీఐ ప్రిలిమ్స్ కూడా తొందరలోనే రిజల్ట్ డిక్లేర్ కాబడుతుంది. మెయిన్స్ కూడా ఎగ్జామ్ మనకు ఆగస్టులో ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని పెన్ అండ్ పేపర్ మోడ్లో చక్కటి ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లేచిపోకూడదు. ప్రతి పేపర్ను కులంకుశంగా డిస్కస్ చేయాలి. డు నాట్ బి డైవర్సిఫైడ్. మార్కెట్లో రకరకాల యాప్లు వచ్చాయి. ఈ యాప్ బాగుంది, A to Z యాప్లు చూడడం వల్ల మనకు ఉపయోగం లేదు. ఏదో ఒక దాన్ని నమ్ముకోవాలి, దాని యొక్క అంతు చూడాలి. మీరు అది చేసినట్లయితే మీకు తిరుగులేదు. ఇక్కడ లాస్ట్ ఇయర్ కటాప్ ఉంటుంది కదా, ఈ ఇయర్ అదే కటాప్ అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీరు మారి మీ దానికి అనుగుణంగా మీరు ఎక్విప్ కావాలి. దీనికి మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయాలి. గ్రూప్ డిస్కషన్ ఎక్కువగా చేసుకోవాలి. ఫ్రెండ్స్తో కలిసి గ్రూప్ డిస్కషన్ చేయాలి. కంప్లీట్ పేపర్ చేయాలి. ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్ రాసి ఆ పేపర్ను కంప్లీట్గా డిస్కస్ చేసి ఆ పేపర్ తాలూకు క్లాస్ విని రిమైనింగ్ వాటిని మీరు డిస్కస్ చేసుకుంటే ఇక తిరుగు ఉండదు. ఆటోమేటిక్గా ఆన్లైన్లో మీకు స్పీడప్ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి స్పీడ్ పెంచుకోవాలంటే ఆన్లైను, ప్రొఫిషియన్సీ రావాలంటే తప్పనిసరిగా కంటెంట్ మీకు రావాలంటే ఆఫ్లైన్ మోడ్లో ప్రాక్టీస్ జరగాలి. ఇకపోతే అడ్మిషన్కు సంబంధించి మాకు ఫోన్లు వస్తున్నాయి. సో అడ్మిషన్కు సంబంధించి మీరు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా 13,000 పే చేయడం ద్వారా ఇంక్లూడింగ్ GSTతో మేము అడ్మిషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఫీజు కడితే జాబ్ వచ్చేంత వరకు మేము ఈ సర్వీసెస్ ఇస్తూ ఉంటాం. అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కేపబిలిటీ అండ్ యువర్ ప్రాక్టీస్. ఇకపోతే ఆఫ్లైన్ మోడ్ స్టార్ట్ అయితే మార్నింగ్ 7:30 to 9 o'clock చైర్మన్గా నేను ఇంగ్లీష్ టేకప్ చేస్తాను. 11 to 12 మా అబ్బాయి మౌలారెడ్డి డైరెక్టరు బేసిక్ రీజనింగ్ తీసుకుంటాడు. ప్రతిరోజు 2:30 to 3:30 భాస్కర్ రెడ్డి బేసిక్స్ అర్థమెటిక్ చాప్టర్ వైజ్ చెప్తాడు. మళ్ళీ 4 o'clock to 5 o'clock రాజు బేసిక్స్ ట్రిగనామెట్రీ, ఆల్జిబ్రా, SSC రైల్వే ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని చెప్తారు. మళ్ళీ ఈవినింగ్ 6 to 8 2 hours ఒకరోజు క్వాంటు, ఒకరోజు రీజనింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషను మా డైరెక్టర్ మౌలారెడ్డి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు ఆఫ్లైన్ స్టార్ట్ అయితే 7 hours కింద కూర్చొని మీరు పెన్ అండ్ పేపర్ మోడ్లో ప్రొజెక్టర్ ద్వారా పెద్ద స్క్రీన్ మీద చూస్తూ చేసుకోవాలి. ఇది ప్రతిరోజు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జాము కింద కూర్చొని ఆడిటోరియంలో రాసుకోవాలి. ఇకపోతే ఇప్పుడు ఆఫ్లైన్ ఫెసిలిటీ లేనందువలన ఈ 40 days జూలైలో 31 రోజు, ఆగస్ట్ నుంచి బహుశా ఆగస్ట్ 5th నుంచి ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 31 days మీరు ఇక్కడికి రాలేని పక్షంలో అక్కడి నుంచి అడ్మిషన్ తీసుకోవచ్చు. మా దగ్గర అడ్మిషన్ తీసుకొని 13,000 పే చేసి అడ్మిషన్ తీసుకుంటే మీకు డైలీ ఆన్లైన్లో ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా డైలీ 4 hours క్లాసెస్ మీరు వినవచ్చు. ఆఫ్లైన్ స్టార్ట్ చేసినప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి తప్ప ఆన్లైన్ క్లాసెస్ ఉండవు. ఇది మీరు గమనించాలి. ఇక హాస్టల్ ఫెసిలిటీ ఇక్కడ మా ఇన్స్టిట్యూట్ హాస్టల్ సుమారుగా ఒక 800 మంది అమ్మాయిలకు, 500 మంది అబ్బాయిలకు ఖాళీగా ఉంది. ఇక్కడ సుమారుగా 20,000 మంది వచ్చినా కానీ ఇన్స్టిట్యూట్ చుట్టూరి 1,000 పేయింగ్ గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. కాబట్టి ప్రాబ్లమే లేదు. 20,000 మంది వచ్చినా కానీ అకామిడేషన్ ఇక్కడ ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇక్కడ ఏ కరోనా ఎఫెక్ట్ లేదు. అన్ని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. హ్యాపీగా ఇక్కడ మీరు చేరుకోవచ్చు. ప్రొవైడెడ్ మీరు గవర్నమెంట్ చెప్పినట్లుగా SMS సిస్టమ్ ఫాలో కావాలి. వాట్ ఈజ్ SMS?
సోషల్ డిస్టాన్సింగ్, మాస్క్ వేరింగ్, శానిటైజేషన్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ఇవి చేసుకోవాలి. అట్లాగే స్టే అట్ హాస్టల్, స్టే అట్ ఆడిటోరియంస్, స్టే సేఫ్, అట్లాగే స్టే విత్ ప్రాక్టీస్ ఇది జరగాలి. ఇది జరిగితే మీరు ఈ రిక్రూట్మెంట్ను ఖచ్చితంగా హస్తగతం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను. దయచేసి నా పూర్వ విద్యార్థులందరూ ఈ యాప్ ద్వారా మీరు ఈ ఫెసిలిటీస్ అన్నీ వాడుకోండి. ఈ నెల 16వ తేదీ నుంచి మీరు గ్రామీణ బ్యాంక్కి అప్లై చేసిన వెంటనే ఆ అప్లికేషను ఇన్స్టిట్యూట్కి అప్లోడ్ చేసినట్లయితే మీకు పర్మిషన్స్ ఇస్తారు. మీరు ఎగ్జామినేషన్స్ రాసుకోవచ్చు. 16వ తేదీ నుంచి కొత్త ఎగ్జామ్స్ ఆన్లైన్ మోడ్లో, ఆన్లైన్ క్లాసెస్ కూడా వినవచ్చు. అడ్మిషన్ చేసుకోదలుచుకున్న వాళ్ళు దయచేసి చేసుకోండి. ఇక జాబ్స్ గురించి ఇదివరకు వీడియోలో నేను చెప్పాను. ఇక మీకు ఇదివరకే చెప్పాను, మన ఇన్స్టిట్యూషన్ 1989లో ఎస్టాబ్లిష్ అయింది నాన్న. ఇప్పటి నుంచి 1/7/2020 వరకు ఈ రోజు వరకు 32,742 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది నాన్న. అట్లాగే ఈ ఇయర్ జనవరి 1 నుంచి ఈ తేదీ వరకు 2,330 మందికి జాబ్స్ ఇచ్చాము నేను. ఈ ఇయర్ మనం 3,000 టార్గెట్ పెట్టుకున్నాం. 6 నెలలకు 2,330 జాబ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది గమనించాలి. మాకెక్కడ బ్రాంచెస్ లేవు, ఉన్నది సింగిల్ బ్రాంచే. తండ్రి కొడుకులమే మేము ఎక్స్ప్లెయిన్ చేసేది. నేను 30 ఏళ్ళు ఎస్బీఐలో చేసి వీఆర్ఐ తీసుకొని బయటకు వచ్చాను. మా అబ్బాయి 5 జాబులు కొట్టి ఫెడరల్ బ్యాంకులో ఆఫీసర్గా 2 ఏళ్ళు వర్క్ చేసి ఆయన రిజైన్ చేసి వచ్చి ఈ యొక్క ఆర్గనైజేషన్ నడుపుతూ ఉన్నాడు. అడ్మిషన్స్ ప్రోగ్రెస్లో ఉన్నవి, మీరు తీసుకోవచ్చు. ఇక ఎస్ఎస్జిఆర్బిసి ఎందుకు బెస్ట్ అన్నట్లయితే ఒక్కసారి ఫీజు పే చేసినట్లయితే మీకు జాబ్ వచ్చేంత వరకు మేము కోచింగ్ ఇస్తాము. అట్లాగే ప్రొజెక్టర్ సాయంతో డిజిటల్ క్లాసెస్ పెద్ద ఆడిటోరియంస్లో విశాలమైన టైంలో దూరం కూర్చోబెట్టి చెప్పడం జరుగుతుంది. 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మా అబ్బాయి చెప్తున్నాడు. అట్లాగే క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఇంగ్లీష్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రతిరోజు బేసిక్ క్లాసెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు ఒకవేళ ఇంటర్వ్యూస్ వచ్చినట్లయితే రిటైర్డ్ ఏజీఎంస్ను పిలిచి వాళ్ళతో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 350 సిస్టమ్స్తో కంప్యూటర్ ల్యాబ్ ఉంది. మార్నింగ్ 8 o'clock టు ఈవినింగ్ 5 o'clock వరకు 5 బ్యాచెస్లో మీరు ల్యాబ్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. అన్ని రకాల ఎగ్జామినేషన్స్కు మెటీరియల్ ఒక సపరేట్ ఫ్యాకల్టీ ఉంది, వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అట్లాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ మొబైల్ అప్లికేషన్స్ ద్వారా పెట్టడం జరుగుతుంది. సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ లేడీస్ జెంట్స్కు విత్ ఇన్ ద క్యాంపస్లోనే ఉంది. మీరు మా సెలెక్ట్ అవర్ టోటల్ సెలెక్షన్స్ ఇప్పుడే చెప్పాను నేను మీకు. సో నా నెంబర్ నోట్ డౌన్ చేసుకోండి, 7702726669. ఈ నెంబర్కు మీరు ఎప్పుడైనా సరే కాంటాక్ట్ చేయవచ్చు. 7702726669 7702726669 7702726669. అవి కాకుండా ఇంకా 3 నెంబర్లు ఉన్నాయి, వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయవచ్చు. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అనండి.